స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ అసెంబ్లీలో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక్క ముస్లిం మహిళ కూడా అసెంబ్లీలో లేదు. ఇలా తెలంగాణ జనాభాలో మా వర్గంలో, మా బీసీ వర్గంలో 10% పైగా ఉన్నటువంటి ముస్లిం బిడ్డలకు, అందులో 5% ఉన్నటువంటి ముస్లిం బిడ్డలకు రిప్రజెంటేషన్ లేదు అక్కడ. ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు మా పోరాటంతో ముడిపడి ఉన్నాయి. అలాగే మనందరికీ తెలుసు, మన్మోహన్ సింగ్ గవర్నమెంటు 2005 సంవత్సరంలో సచార్ కమిటీని వేసింది. సచార్ కమిటీ నివేదిక ఏం చెప్తుంది? ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో దళితుల కంటే ఎక్కువగా వెనకబడి ఉన్నది ముస్లింలు అని చెప్పి సచార్ కమిటీ నివేదిక చెప్పింది. కాబట్టి ఎక్కడైతే పేదరికం ఉందో, ఎక్కడైతే అణచివేత ఉందో ఆ సెక్షన్ల మీద వర్క్ చేయాలనేటువంటి ఉమ్మడి నిర్ణయంతో ఇవాళ రావడం జరిగింది. ఇవాళ మేము ఏదో పార్టీలను విమర్శించడానికో ఇంకో దానికో కాదు. మా టార్గెట్ ప్రజల్ని అప్లిఫ్ట్ చేయడమే, ప్రజల్ని పైకి తీసుకురావడమే. కాబట్టి మేము పోతున్న దారులు ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ మేమందరం కలిసి ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీలలో మా మైనారిటీ బిడ్డలు, మా ముస్లిం బిడ్డలు ఉన్నారు. మేమంతా ఒక్కటే. మేము కలిసి కష్టాలను పంచుకొని కలిసి ముందుకెళ్ళాలనేటువంటి నిర్ణయంతో వచ్చినాం. చాలా పార్టీలకు, చాలా మందికి కూడా కొంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంది ఎన్నట్లేంది ఒక సరికొత్త ఒరవడి తీసుకొస్తా ఉన్నారు వీళ్ళు అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. ఇంకా మీరు స్టార్టింగ్లోనే ఉన్నారు. ఇంకా మేము చాలా చూపించేది ఉంది, మీకు చూపిస్తాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ చేయాలనుకుంటున్నాము. ఇవాళ అనేకమైనటువంటి కమిటీలు, సుప్రీంకోర్టు, అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ కోసం జీడిపిలో కనీసం 8% తక్కువ కాకుండా ఖర్చు పెట్టండి అని చెప్తే ఈ రాష్ట్రాలలో ఏం జరుగుతూ ఉందో మనం అందరం గమనించవచ్చు. కాబట్టి మొదటగా ఈ ఎడ్యుకేషన్ మీద ఇందిరా పార్క్ దగ్గర యుద్ధాన్ని ప్రారంభించబోతా ఉన్నాము. ఈ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు పిలుపునిస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అయితే మన కష్టాలు పోతాయి, మన స్కూల్ ఫీజుల బాధలు తప్పుతాయి, మన బతుకులు మారుతాయి. దేశంలో ఉన్నటువంటి 9 రాష్ట్రాల్లో ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అవుతా ఉంది. తెలంగాణలో ఎందుకు కావట్లేదు? ఈ రైట్ టు ఎడ్యుకేషన్ని ప్రతి ఇంటికి చేరవేసి ఉచితమైనటువంటి విద్య, 25% ఫ్రీ సీట్లు పేద వర్గాలకు ఇచ్చే విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఒత్తిడి చేయబోతా ఉన్నాం. సో ఇదే అంశం మీద, అలాగే భవిష్యత్ కార్యాచరణ మీద కూడా మేమందరం కూడా ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు కదిలినాం. సో కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎంబీటీ మాకు ఇద్దరికీ ఒకటే లక్ష్యం, హమారా హిస్సా, హమారా ఇజ్జత్, హమారా హుకూమత్. ఇది మా అందరికి సంబంధించినటువంటిది. మేమెంతో మాకంత. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 2 కోట్ల మంది ఉంటే ఇటీవల కాలంలో బయటపెట్టిన కులగణన లెక్కలు చూసిన తర్వాత రక్తం ఉడుకుతా ఉంది బీసీలకు. బీసీలకు కేవలం రేషన్ బియ్యం, రేషన్ కార్డు, చిన్న చిన్న పథకాలు మాకిచ్చి కోట్లాది రూపాయల సంపదను వాళ్ళు దోచుకపోతున్నటువంటి సందర్భంలో ఎంబీటీ
ये ओल्ड सिटी का नहीं है, पूरा तेलंगाना का पार्टी है। हम दोनों मिलके आने वाले दिन में ये तेलंगाना के लिए, हमारा ओबीसी लोग के लिए, माइनॉरिटी लोग के लिए लड़ने के लिए हम तैयार हैं। अभी ఇక్కడ మీడియా సోదరులకు కూడా చెప్పేది ఏంటంటే 26న జరగబోతున్నటువంటి ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటేషన్ కోసం ధర్నా జరుగుతుందో అందులో మీ పిల్లలు కూడా ఉన్నారు, మీ బంధువుల పిల్లలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏడాది ఒక విద్యా సంవత్సరంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో అది 90,000 కోట్ల రూపాయల దోపిడీ. విద్య వ్యాపారం కాదు, సేవ అని సుప్రీంకోర్టు 8 కేసులలో ఉదాహరించింది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విద్య ఎవరి చేతిలో ఉంది? అసెంబ్లీలో కూర్చున్నటువంటి 20 మంది ఎమ్మెల్యేలకు విద్యా వ్యాపారాలు ఉన్నాయి, మండల్లో కూర్చున్నటువంటి ఎమ్మెల్సీలకు విద్యా వ్యాపారాలు ఉన్నాయి, ఎంపీలకు విద్యా వ్యాపారాలు ఉన్నాయి. ओल्ड सिटी में हमारा बारिस्टर को भी है इंस्टीट्यूशंस. ఇవి సేవ కోసం పెట్టినటువంటి ఇన్స్టిట్యూషన్లు వ్యాపారాలుగా మారి పేదలకు అందాల్సినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ను అందకుండా ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టే మేము తెలంగాణ సమస్త జనాన్ని ఎంటబెట్టుకొని ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయించడం కోసం బయలుదేరుతా ఉన్నాం. 90,000 కోట్ల వ్యాపారం జరిగితే ఈ కార్పొరేట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో 73% రాజకీయ నాయకులవే. వీటి భరతం పట్టడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎంబీటీ కదం తీసుకొని ముందుకు వస్తూ ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేయదు, బీఆర్ఎస్ పార్టీ ఇంప్లిమెంట్ చేయదు, బీజేపీ అసలే చేయదు. మరి ఈ 3 దొంగ పార్టీలకు లేని చిత్తశుద్ధి ఏదైతే ఉందో దాన్ని ఎండగడుతూ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయిస్తాం. ఇది ఎంబీటీ అండ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఫస్ట్ విజయం కాబోతుంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి తల్లిదండ్రులారా 26 తారీఖు ఉదయం అక్కడ కలుద్దాం. ఇందిరా పార్క్ దగ్గర మన ఆకాంక్షల్ని వెలిపుచ్చుదాం. ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి చట్టం ఏదైతే ఆల్రెడీ చట్టంగా ఉన్నటువంటి దాన్నే ఇక్కడ అమలు చేయమని చెప్పి డిమాండ్ చేయబోతా ఉన్నాం. సో దానికోసం ఎంబీటీ నాయకత్వాన్ని, అలాగే మా ముస్లిం సోదరులు ఎవరైతే ఫీజులతోని ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడికి ఇందిరా పార్క్ గారికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, అలాగే మేమందరం కూడా ఉమ్మడిగా ఈ కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఇది రాజకీయపరమైనటువంటి అంశంగా చూడకుండా ఇదొక మేమంతా కలిసి ప్రజల కోసం చేస్తున్న యుద్ధంగా దీన్ని చూడాల్సిందిగా మీడియా సోదరులకు తెలియజేసుకుంటూ, పెద్దలు ఎంబీటీ पार्टी तो आज जो है टीआरपी पार्टी को मुस्लिम से नजर से आशा से देख रहे, बीसी आशा से देख रहे, मुस्लिम आशा से देख रहे. हर असेंबली कॉन्स्टिट्यूंसी में अगर बीसी और मुस्लिम एक हो गए, बीसी और मुस्लिम जिसके सर पे हाथ रखे उन्हें एमएलए बनता. मैं अन्ना को बोल रहा हूं, आप पूरे तेलंगाना में कैंडिडेट्स फाइनल करो अभी से. रीऑर्गेनाइजेशन होते ही उसके बाद में आपको शेड्यूल आता, उसका रिजर्वेशन का आता. आने वाले असेंबली इलेक्शन में मैं गारंटी दे रहा हूं कि बीसी विल बी द चीफ मिनिस्टर. बीसी विल बी द चीफ मिनिस्टर. आज की बात लिख लीजिए आप. तो बहरहाल कई अच्छे चीजें हैं, जैसा आरटी एक्ट के बारे में बोले. कोविड के बाद में, कोविड होने के बाद में हमारे ओल्ड सिटी में खासतौर मुस्लिम कम्युनिटी में होटल इंडस्ट्री डैमेज नहीं हुई, क्लॉथ इंडस्ट्री डैमेज नहीं हुई,
टूरिज्म इंडस्ट्री डैमेज, अगर कोई डैमेज हुआ तो वो हुआ एजुकेशन सिस्टम डैमेज हो गया कोविड में। जो ऑटो वाले के, जो ठेला बंडी वाले के 4 बच्चे स्कूल को जा रहे थे, कोविड के बाद से 3 बच्चे नहीं जा रहे हैं स्कूल को, घर में बैठ गए। बच्चा मजदूरी बढ़ गई मुस्लिम्स में बच्चा मजदूरी बढ़ गई। सेम विथ बीसी के अगर 4 बच्चे हैं, एक बच्चा स्कूल को जा रहा, फीस नहीं दे सक रही। तो जैसा अन्ना बोले कि आरटी 2009 में आया, सो स्टेट में इंप्लीमेंट हो रहा, कांग्रेस रूल्ड स्टेट में क्यों इंप्लीमेंट नहीं हो रहा? राहुल गांधी ये नहीं पूछ रही। ఈ రోజు నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అలాగే ఎంబీటీ ప్రజా సమస్యలపైన ఉమ్మడి పోరాటం చేయబోతున్నటువంటి సందర్భంలో సో మీడియాకి విషయాన్ని తెలియజేస్తూ అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అంశాన్ని ఇందిరా పార్క్ దగ్గర గలమెత్తబోతున్న సందర్భంలో మీడియాని ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ అలాగే తల్లిదండ్రులు ఎవరైతే ఫీజుల భారంతో ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ कि जो टीएसआरटीसी का स्ट्राइक चल रहा है, कल अन्ना गए थे, मैं पूरा अन्ना का लाइव देखा। मैं ऑन बिहाफ ऑफ एमबीटी वी आर विथ टीआरपी, वी आर विथ ऑल एम्प्लॉइज ऑफ टीएसआरटीसी। मुझे एक बहुत अच्छी बात पसंद आई, ये शकुना जनुला समय जो सक्सेस हुआ था वो किसी एक बंदे की वजह से नहीं हुआ था। द मेन रीजन ऑफ शकुना जनुला समय सक्सेस होने का, उसका मेन रीजन था आरटीसी वाले थे। आरटीसी टीएसआरटीसी आज जो स्ट्राइक कर रही है, ये हमारा एक फैमिली मेंबर है, दैट इज द 5th फिंगर है वो हाथ का। अगर वो तकलीफ में है तो पूरा हाथ तकलीफ में है। ऑन बिहाफ ऑफ एमबीटी वी आर विथ टीआरपीआई, वी आर विथ ऑल टीएसआरटीसी एम्प्लॉइज। ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఎంబీటీ వాళ్ళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీడియా ముఖంగా ప్రకటించడం జరుగుతూ ఉంది। కార్మికులకు ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కార్మికులకు ఈ హామీలను నెరవేరే వరకు కార్మికులకు అండగా నిలబడుతున్నాయి ఈ రెండు పార్టీలు అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ కార్మికులను ఖచ్చితంగా కాపాడుకుంటాం, ఆర్టీసీని కూడా మేము రక్షించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఆ జేఏసీ నాయకులను ఇటీవల అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది। జేఏసీ నాయకులను తక్షణమే విడుదల చేయాలి। ఆర్టీసీ సమ్మెకు ఏదైతే ప్రభుత్వం ఈ అరెస్ట్ల రూపంగా చూస్తూ ఉందో దాన్ని చర్చల రూపంగా మార్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ।